మీదికి రావాలి స్టేజ్ పైకి. కందుకూరి శ్రీనివాస్ గారు 8th టవర్ నుంచి, గంటా సుబ్రహ్మణ్యం గారు 11th టవర్ నుంచి, దయాకర్ గారు, భవానీ గారు, సతీష్ దాచేపల్లి గారు, అందరూ కూడా పేర్లు పిలిచిన వాళ్ళు త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళంతా మనకు విటమిన్ ఎం ఇచ్చారండి. గట్టిగా ఒకసారి విటమిన్ ఎం రావడానికి వీళ్ళే కారణం అండి. వీళ్ళందరి సహాయ సహకారం వల్ల 2 రోజులలో వీళ్ళందరి సహాయ సహకారాలతోటి రెసిడెన్స్ ఇచ్చిన విరాళాల వల్ల మనం ఇక్కడ ఇంత చక్కగా వైభవంగా ఈ గణనాథుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. మరొకసారి గట్టిగా చప్పట్లు. మనం ఒకటి గుర్తుంచుకోవాలండి, రెసిడెన్స్ లేని కమిటీ లేదు. కమిటీ ఆర్గనైజ్ చేస్తే రెసిడెంట్ సపోర్ట్ ఉంటేనే జరుగుతుంది. సో ఇది 2 వే మాదిరిగా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు మాకు సహకరిస్తున్నారు, మేము మా వంతుగా ఏం చేయాలో అది హెల్ప్ చేస్తున్నామండి. సో ఇద్దరి కోసం గట్టిగా చప్పట్లు. హలో 360 అండి. డిలీట్ చేసి నైన్త్ టవర్ నుంచి సోమిరెడ్డి గారు కూడా డొనేషన్ కలెక్షన్ కోసం హెల్ప్ చేశారండి. సోమిరెడ్డి గారు ఎక్కడున్నా రావాలండి. సోమిరెడ్డి గారు అండ్ కొంతమంది అంటే డైరెక్ట్ గా ఉన్నా కూడా కొంతమంది ఇండైరెక్ట్ గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటారండి, వాళ్ళ ఫ్రెండ్షిప్ వీటి వల్ల. సో వాళ్ళందరికీ కూడా అండి, ఎందుకంటే కొన్ని ఏమైనా నేమ్స్ మిస్ అయ్యి ఉంటే దయచేసి అన్యదా భావించకండి. ఇది పెద్ద టీం కాబట్టి చిన్న పొరపాట్లు జరగడము కామన్, అది మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. సో ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. గట్టిగా కరతాళ ధ్వనులు. కావాలి. థ్యాంక్ యూ సార్. సార్కి స్పెషల్ చెప్పాలి. పూజారా ఈసారికి మళ్ళీ 4 వచ్చేటట్టు అందరు రావాలి. జర ఇక్కడ కూడా మొత్తం మీట్ అవర్ సైడ్ కెమెరా తిప్పి రావట్లేదా మొత్తం గిఫ్ట్. మనందరికీ గత 3 సంవత్సరాలుగా మన విఎస్ఎల్లో లడ్డు వేలంపాట ఎంతో వైభవంగా గణనాథుని ఆశీస్సులతో వాళ్ళు మనకు హెల్ప్ చేస్తున్నారండి. మొట్టమొదటి సంవత్సరము మన గణనాథుని తొలిసారి పెట్టిన లడ్డు మన శ్రీ తుడి శ్రీనివాస్ గారు ఒక్కసారి తుడి శ్రీనివాస్ రెడ్డి గారు మీదికి రావాలి ముంగట. అందరినీ పిలుస్తున్నాం సార్. 5th టవర్ నుంచి శ్రీదేవి గారు, చిన్న లడ్డు శ్రీదేవి గారు 5th టవర్ నుంచి. గంగాధర్ రెడ్డి గారు శేషవస్త్రము మొదటి సంవత్సరం వీళ్ళు కైవసం చేసుకున్నారండి. గంగాధర్ రెడ్డి గారు రెండో సంవత్సరము మన లడ్డు వేలం పాట కైవసం చేసుకున్న వారు ఇరుకుల భవానీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చిన్న లడ్డు విట్టా వెంకటేశ్వర్లు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. శేషవస్త్రములు అంజిరెడ్డి గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకో శేషవస్త్రము కండువ బెల్లంకొండ ఆంజనేయులు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. టవర్ 1 నుంచి
మళ్ళీ 3వ సంవత్సరము మన తుడి శ్రీనివాస్ రెడ్డి గారు లడ్డూని కైవసం చేసుకున్నారండి. మీ హర్షధ్వానాలే వాళ్ళకి ఎంకరేజ్. ఒకటి కాదండి, 2 సార్లు తుడి శ్రీనివాస్ రెడ్డి గారు. ఈశ్వర్ రెడ్డి గారు లాస్ట్ ఇయర్ చిన్న లడ్డు గ్రహీత ఈశ్వర్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాలండి. శేషవస్త్రము ఎల్విఆర్ రెడ్డి గారు 11th టవర్ నుంచి ఎల్విఆర్ రెడ్డి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాము. 10th టవర్ శేషవస్త్రాలు హర్షవర్ధన్ రెడ్డి గారి మిసెస్ రజనీ గారు పాడారు. ఎక్కడున్నా వాళ్ళిద్దరు దంపతులు ఉంటే ఇద్దరు రావాలి, లేకుంటే రజనీ గారు రావాలి. రజనీ గారు ప్లీజ్. వీళ్ళను మనం సత్కరించుకోవడం నాకెంతో ఆనందంగా ఉందండి. మీ హర్షధ్వానాలే వాళ్ళకి ఆశీర్వాదము, ఎంకరేజ్. మళ్ళీ సంవత్సరంలో ప్రతిసారి ఇలా పాడాలని మేము కోరుకుంటున్నామండి. మేడం ఈశ్వరెడ్డి గారు మిగతా వాళ్ళు అనౌన్స్ చేశారు కదండి, వాళ్ళు అనుకున్నట్టయితే ఈశ్వర్ రెడ్డి గారు, శ్రీదేవి గారు, అంజిరెడ్డి గారు, ఆంజనేయులు గారు వీళ్ళందరూ కూడా రావాలండి. వెంకటేశ్వర్లు గారు గిట్ట అంజిరెడ్డి వచ్చారా? శ్రీదేవి గారు సరే మళ్ళీ 2 లడ్లు 2 సార్లు. మూడోసారి ఇంకోసారి పడతారు, మళ్ళీ ఇంకోసారి మాకు ఛాన్స్ ఇవ్వండి తుడి గారు. ఫోటో తీయండి, ఫోటో తీయండి. వినాయక చవితి ఇంత బాగా చేసుకుంటున్నామంటే రెసిడెంట్స్ తోడ్పాటుతో పాటు ఈశ్వర్ రెడ్డి గారి మిస్సెస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రెసిడెంట్స్ అంజిరెడ్డి గారి భార్య కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వెంకటేశ్వర్లు గారి మిస్సెస్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఆంజనేయులు గారి భార్య కూడా. వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లండి. క్లాప్స్ మరికొద్దిసేపట్లో. మీకు ఈ 11 రోజులు 7:30 నుంచి 10 గంటల వరకు మీకు ఇక్కడ ఎవరిని కూడా కదలకుండా కూర్చొని బ్రహ్మాండంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ అరేంజ్ చేసిన కల్చరల్ టీం వారిని ఒక్కసారి అందరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇస్కాన్ భక్తి పూజలు అండి, త్రూఅవుట్ గా జరిగిన తంబోలా అండ్ 106.4 FM వాళ్ళు ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్ అండి. ఇంకా రాత్రి ఉన్నా కూడా కూర్చుందాము అనేటట్టుగా చేసాము. అండ్ నిన్న టీచర్స్ డే స్పెషల్ అండి. వాళ్ళ కళ్ళల్లో ఆనందం మేము రియల్గా మర్చిపోలేము. మేము పడ్డ కష్టం అంతా అలా అంటే ఇంత బాగా జరిగినందుకు, మంచి స్పందన వచ్చినందుకు మా టీం అందరం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మరొక్కసారి ఏవైనా చిన్న పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతోటి క్షమించండి ప్లీజ్. ఆల్ కల్చరల్ టీమ్ ప్లీజ్. ఫస్ట్ టవర్ నుంచి చందన అండ్ సెకండ్ టవర్ నుంచి ఉమా గారు అండ్ కోటిలక్ష్మి గారు, థర్డ్ టవర్ నుంచి రేఖా గారు అండ్ ఫోర్త్ టవర్ నుంచి గౌరీ గారు, 5th టవర్ నుంచి దివ్య గారు, 6th టవర్ నుంచి విజయలక్ష్మి గారు, 7th టవర్ నుంచి అరవింద్ గారు అండ్ 8th టవర్ నుంచి ఎన్ఎస్ రావు గారు, 9th టవర్ నుంచి శాంతి గారు, 10th టవర్ నుంచి శ్రవణ్ గారు, 11th టవర్ నుంచి జ్యోతి గారు అండ్ తేజస్విని గారు. వీళ్ళందరికీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. దేవుడి పూజతో పాటు కూడా రోజు అండి ఎంటర్టైన్మెంట్. కానీ
ఎవరిని మిస్ చేయకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా చెప్పిన టైంకి క్లోజ్ చేశారు, అందరినీ కవర్ చేశారు, అందరికీ అవకాశం ఇచ్చారు. దాంతోపాటు ఎప్పుడూ లేని విధంగా ఈసారి మనం ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ దాంతో ఆ నామంతో తన్మయత్వంతో అందరం ఊగిసలాడిపోయాము. అంతేకాకుండా 106.4 FMతో మైమరిచిపోయాం. నిజంగానే వాళ్ళు అన్నట్టుగానే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పిల్లలకి కూడా ప్రతి ఒక్కరికి ఛాన్స్ వచ్చింది. కల్చరల్ కమిటీ వాళ్ళకి లాస్ట్ 3 years నుంచి కల్చరల్ కమిటీలో ఉన్నాము. ఈసారి కల్చరల్ కమిటీ కూడా ఉన్నది. బట్ వేరియేషన్ ఏంటంటే కోఆర్డినేషన్ అండి. కోఆర్డినేషన్ ఉంటే ఏదైనా టైంకి అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా హోల్ టీమ్, హోల్ వినాయక చవితి కమిటీ వాళ్ళందరికీనండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీనికి నేను కల్చరల్ టీంతో పాటు స్పెషల్గా పూజా కమిటీకి కూడా థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు కరెక్ట్ టైంకి మాకు మైక్ ఇవ్వడం వల్లే సో మేము ఈ ప్రోగ్రామ్స్ చక్కగా ఆర్గనైజ్ చేయగలిగాం. అలాగే ప్రసాదం కమిటీ కూడా అండి, అంటే ఒక్కొక్క రోజు చెప్పిన టైంకి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వాళ్ళు ప్రసాదాలు స్టార్ట్ చేసేవాళ్ళు. సో వీళ్ళిద్దరికీ మరి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. నేను అడగగానే సేమ్ టైంకి మైక్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ గోస్ టు అవర్ టీమ్, పూజా టీం అందరికీ అండి. యా, ఇంత మంచిగా జరగడానికి కారణము బ్యాక్ ఎండ్ లాజిస్టిక్స్ ఖచ్చితం కదా అండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభాకర్ గారు, వాసవి మెయింటెనెన్స్, వినుత, హౌస్ కీపింగ్ టీము ఏ టైంలో అండి అంటే పొద్దునైతే పొద్దున, రాత్రి 12 గంటలకు ఏ టైంలో కాల్ చేసినా సెక్యూరిటీ టీం వాళ్ళు ఫుల్గా అంటే ఫుల్గా సపోర్ట్ చేశారండి. సో వాళ్ళందరికీ మనం చప్పట్లు కొట్టకపోతే ఇది ఫుల్ఫిల్ అవ్వదండి. ఎందుకంటే ముందుండి మనం నడిపించిన వెనక పని చేసే వాళ్ళు లేకపోతే మనం ఏమీ చేయలేము. వాళ్ళ కష్టాన్ని గుర్తించకపోతే అసలు అంటే ఈరోజు ఇది పూర్తి అవ్వదండి. అందుకని సెక్యూరిటీ టీము, హౌస్ కీపింగ్ టీము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, విఎస్ఎన్ ఫెసిలిటీస్ టీము పేరు పేరున అండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదంతా ఒకటండి. ఇక్కడ కూర్చున్న వాసవి రెసిడెంట్స్కి మీరు ఇంత ఓపికగా కూర్చున్నందుకు, లాస్ట్ 11 days నుంచి ఇంత తండోపతండాలుగా వచ్చినందుకు మీకే ఒకసారి పెద్దగా హర్షధ్వానాలు కొట్టుకోవాలండి. ఏ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ద విఎస్ఎన్ రెసిడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లడ్డు వేలంపాట, స్వామివారి లడ్డు, గణనాథుని లడ్డు, మహిమ గల లడ్డు, 9 రోజులు పూజలు అందుకున్నటువంటి లడ్డు, పార్వతీ పరమేశ్వరుల పుత్రుని లడ్డు. ఈ యొక్క లడ్డుని లంబోదరుడి లడ్డు నేను చెప్తానమ్మా, లంబోదర లడ్డు చెప్తాను. అయితే ఈ లడ్డుని ఎవరైతే కైవసం చేసుకుంటారో బ్యాండ్ రాలేదనుకుంటా, సన్నాయి ఉందండి, గణనాథుని లడ్డు. ఇవన్నీ కార్యక్రమాలను చేయించి దగ్గరుండి చేయించాడు కాబట్టి హోమా కమిటీ ప్రెసిడెంట్ గారిని కూడా సన్మానించవలసిందిగా, డైరెక్టర్స్ అందరిని కూడా రావాల్సిందిగా, స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జల్దీ రావాలా. లడ్డు వేలంపాట స్టార్ట్ అవుతుంది. ఈ కమిటీలన్నిటికీ కూడా కోఆర్డినేషన్ చేస్తూ ఎన్ఎస్ఓ గారు గ్యాప్ ఇచ్చారండి, నేను తీసుకుంటాను అందులోపల, ఎందుకంటే అవకాశం ఇవ్వట్లేదు ఇందాక నుంచి. ఆయన వచ్చే లోపల నేను కవర్ చేసేస్తాను. ఇక్కడ లడ్డు వేలంపాటికి సో పాడడానికి ప్లీజ్ హోమా డైరెక్టర్స్ అందరినీ వీ రిక్వెస్ట్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్ అండి. దయచేసి పాడడానికి అందరూ సంసిద్ధంగా ఉండండి. దుమ్ము లేచిపోవాలి, లాస్ట్ ఇయర్ బీట్అవుట్ అయిపోవాలి. సో అందరూ రెడీగా ఉన్నారా? ఒక్కసారి గట్టిగా నాకు వినిపించట్లేదు. ఒక్కసారి డైరెక్టర్స్ అందరూ అండి ప్లీజ్, ఐ రిక్వెస్ట్ హోమా డైరెక్టర్స్, వాసవి సినిమా హోమా డైరెక్టర్స్ అందరూ దయచేసి ఒక్కసారి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు చివరిగా మన గణనాథుడికి వీడ్కోలు ఇవ్వాలంటే చాలా నిండుగా ఉండాలి కాబట్టి దయచేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మీరు చైర్స్ తెచ్చుకొని ప్లీజ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఇంత నీట్గా, ఇంత చక్కగా, ఎంత ఎంపిక ఉన్నా కూడా
పని చేయడానికి, శుభ్రంగా ఉండడానికి పరిసరాలు ముఖ్యమండి. ఎప్పుడైనా సరే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇంపార్టెంట్. వీళ్ళందరూ మనకి సపోర్ట్, ఎవరైతే మైక్స్ మనకి సౌండ్ సిస్టమ్ కానీ, ఇక్కడ క్లెన్సీనెస్ సిస్టమ్ కానీ, అందరు ఎవరైతే మనకి బాగా ఉపయోగపడ్డారో వాళ్ళందరూ ప్లీజ్, ప్రభాకర్ గారు, యాదగిరి గారు, నవీన్ గారు, అల్వేల్ మంగ, వినిత, ప్లీజ్ అందరూ ఒకసారి రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. అండ్ డైరెక్టర్స్ ఒక్కసారి ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి రావాల్సిందిగా కోరుతున్నామండి. I would like to thank Srikanth Garu and all the members, former members. ఇప్పుడు సౌండ్ Hello. Once again, from VSN former directors, we thank you all the residents for once again. Thank you very much. అంతే, అలాగే అందరు యూనిట్ సరే, ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గజానంద మహారాజ్ కి, ఏకదంత భగవాన్ కి, లంబోదర మహారాజ్ కి. ఇప్పుడు లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుందండి. స్వామివారి లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం, ఇంకా ఇద్దరు ఉన్నారంట. అది లడ్డు పాట మరి ఒక 5 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. పాడదలుచుకున్న వాళ్ళందరూ కూడా మండపం వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. యాదగిరి, నవీన్, ప్రభాకర్ స్టేజీ మీదకి రావాలి. మంచిగా శుభ్రంగా ఉంచడానికి పొద్దున్నే భక్తి శ్రద్ధలతో వచ్చి మళ్ళా సాయంత్రం కానీ పొద్దున పూట కానీ మొత్తం నైట్ డ్యూటీలు కూడా చేశారు. వీళ్ళకి ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో యాదగిరి రండి. వెంకటేశ్వర్లు గారు, వీరు లడ్డు పోయినసారి కైవసం చేసుకున్నారు, వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ప్రభాకర్ అండ్ యాదగిరి, నవీన్, ప్రభాకర్, యాదగిరి, వీళ్ళిద్దరూ కూడా మనకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి మన సార్ మీకు చెప్పట్లేండి, వీళ్ళకి ఎంకరేజ్మెంట్. కొండా శ్రీకాంత్ గారు 1,116,000 రూపాయలు వారు మనకి ఫస్ట్లోనే ఇచ్చారంటండి. అనౌన్స్ చేసింది అతి పెద్ద అమౌంట్, ఫస్ట్గా అనౌన్స్ చేసింది కొండా శ్రీకాంత్ గారు. కొండా శ్రీకాంత్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. స్వాతి గారు, కొండా స్వాతి గారు ప్లీజ్. ఈ వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటి చందా వినాయక చవితి రోజు కాకుండా 15 రోజుల ముందే నేను 1,00,000 రూపాయలు ఇస్తా శ్రీకాంత్ భాయ్ అని చెప్పానండి. వాళ్ళకు గట్టిగా ఒక్కసారి మేము పూజ అంటే వినాయక నవరాత్రులు అనగానే మొట్టమొదటిగా ముందుకొచ్చి 1,116 రూపాయలు చందా వాళ్ళు రాశారండి. థ్యాంక్ యూ కొండ శ్రీకాంత్ అండ్ ఫ్యామిలీ గారు. ఇక లడ్డు వేలం పాట స్టార్ట్ చేద్దామండి. అన్నీ అయిపోయినాయి కదా, బుక్కు తీసుకోండి, ఓ పెన్ను కూడా. వెంకటేశ్వర గారి పాట 5 లక్షలు. విట్ట వెంకటేశ్వర్లు గారి పాట 1,20,000 నుంచి
5 లక్షలకు తీసుకెళ్లారండి. గట్టిగా చెప్పొచ్చు. బిట్ట వెంకటేశ్వర్లు గారి పాట 5 లక్షల రూపాయలు. అన్న ఎవరున్నా దయచేసి ఇక్కడ రావాలి ప్లీజ్. ముందుకు రండి. రిక్వెస్ట్. శంకర్ గారు ఎక్కడున్నా ఇక్కడ రావాలి. ఇనిపియాలు మీరు ఇటు రావాలి. ఎవరున్నా 5,10,000 భీష్మారెడ్డి గారి పాట 5,10,000. వాళ్ళిద్దరు ముందుకు రావాలి. భీష్మారెడ్డి గారి పాట 5,10,000 రూపాయలు. ఇది పెద్ద లడ్డు అండి. గణనాథుని 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న లడ్డు, పెద్ద లడ్డు. వెంకటేశ్వర్లు గారి పాట 6 లక్షల రూపాయలు. 6 లక్షలు. మీ హర్షధ్వనాలే వాళ్ళకు మోటివేషన్ అండి. మీరు ఎంత గట్టిగా చప్పట్లతో వాళ్ళని అభినందిస్తుంటే వాళ్ళకి అంత ఉత్సాహము, ఉత్తేజం వస్తుంది. మన కమిటీకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. అది కూడా ఉంది. విట్ట వెంకటేశ్వర్లు గారి పాట 6 లక్షల రూపాయలు. ఇది బ్రహ్మాండంగా ఉందండి. కందే శ్రీనివాస్ గారి పాట 7 లక్షల రూపాయలు. క్లాప్స్ కొట్టండి. కందే శ్రీనివాస్ గారి పాట 7 లక్షల రూపాయలు. ముందుకు రండి. 7,51,000 రూపాయలు. గంగాధర్ రెడ్డి గారి పాట 11th టవర్ నుంచి అండి. 11th టవర్ నుంచి గంగాధర్ రెడ్డి గారి పాట 7,51,000. మీ హర్షధ్వనాలే వారికి ఆశీర్వాదాలు, మోటివేషన్. మళ్ళీ చెప్తున్నాను, మన విఎస్ఎన్ సొసైటీకి విటమిన్ ఎం. స్వామివారి లడ్డు గణనాథ్ కదా పడుతుంది. గంగాధర్ రెడ్డి గారి పాట 7,50,000 రెండోసారి. ఒక్కసారి మీరు గట్టిగా చెప్పండి. 7,50,000 రూపాయలతోటి గంగాధర్ రెడ్డి గారి పాట 3సారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. కంగ్రాచులేషన్. జై బోలో గణేష్ మహారాజ్ కి. కంగ్రాచులేషన్ టు గంగాధర్. రెండో లడ్డు కూడా స్టార్ట్ అవుతుందండి. గంగాధర్ రెడ్డి గారు రండి, పైకి రండి, మీరు ఉండండి. రెండో లడ్డు కూడా ఉందండి. స్వామివారి లడ్డు రెండో లడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. రెండో లడ్డు స్టార్ట్ అవుతుందండి. స్వామివారి పాట 51,000తో స్టార్ట్ చేశాం. సాయి శ్రావణ్ పాట 1,00,000 రూపాయలు. విశ్వనాథ్ పాట 1,50,000. సాయి శ్రావణ్ పాట 2 లక్షలు. 8th టవర్ 3 లక్షలు అంట. సాయి శ్రావణ్ పాట 8th టవర్ 8207 నాగళ్ళ సాయి శ్రావణ్ పాట 3 లక్షలు. మా అబ్బాయి 3 లక్షల రూపాయలు. విశ్వనాథ్ పాట 3,50,000 రూపాయలు. విశ్వనాథ్ పాట 3,50,000 రూపాయలు. 3,50,000 రూపాయలు. విశ్వనాథ్ పాట 3,50,000 రూపాయలు. 3,50,000 రూపాయలు. 11th టవర్ 9th టవర్ విశ్వనాథ్ గారి పాట డైరెక్టరు 3,50,000 రూపాయలు. ఆయన దీని రుచి మరిగాడు. ఎందుకంటే ఫస్ట్ టెనెంట్గా దిగి తర్వాత ఇల్లు కొనుక్కుని తర్వాత డైరెక్టర్ అయ్యి ఇప్పుడు ఇది అయిన తర్వాత ప్రెసిడెంట్కి వేస్తున్నట్టున్నారు. విశ్వనాథ్ గారి పాట 3,50,000 రూపాయలు. 3,50,000 రూపాయలు. విశ్వనాథ్ గారి పాట 3,50,000 రూపాయలు. విశ్వనాథ్ గారి పాట ఏందు వీడు 3,50,000 రూపాయలు. విశ్వనాథ్ గారి పాట 3,000 రూపాయలు. విశ్వనాథ్ గారి పాట నాగళ్ళ సాయి శ్రావణ్ గారు. నాగళ్ళ సాయి శ్రవణ్ గారి పాట 3,51,000.
గట్టిగా గట్టిగా చెప్పండి. నాగళ్ళ సాయి శ్రావణ్ గారి పాట 3,51,000 ఒకటోసారి. 3,51,000. నాగళ్ళ సాయి శ్రావణ్ గారి పాట 3,51,000. 3,51,000. 3,51,000. నాగళ్ళ సాయి శ్రావణ్ గారి పాట 3 లక్షలు ఒకటోసారి. 3,51,000 ఒకటోసారి. 3,51,000 నాగళ్ళ సాయి శ్రావణ్ గారి పాట 3,51,000. నాగళ్ళ సాయి శ్రావణ్ గారి పాట 3,51,000. 51,000 రెండోసారి. 51,000 రెండోసారి. ఆగటం లేదే కుర్రాడు. 51,000 అదే 3 లక్షల. 3,51,000 రెండోసారి. రెండోసారి గట్టిగా 3,51,000 మూడోసారి. కంగ్రాచులేషన్ నాగళ్ళ సాయి, కంగ్రాచులేషన్ టు యూ. ఇది అన్యాయం అండి. 5 దాకా రానివ్వకుండా ఆపేశారు నాగేళ్ళ గారు. కంటి చూపుతో ఇలా చూసారు. 5 దాకా రానిద్దాం అనుకుంటే మేము 5 దాకా రానిద్దాం అనుకున్నామండి. దాన్ని రానివ్వలేదండి. ఇప్పుడు వస్త్రాలండి. వస్త్రాల వేలంపాట ఉంది. వస్త్ర వేలంపాట స్టార్ట్ అవుద్ది. 3 ఉన్నాయండి. 3 వస్త్రాలు ఉన్నాయి. దోవతలు 3 ఉన్నాయి. దయచేసి అందరూ కూడా గమనించండి. ప్యూర్ పట్టు అండి. ప్యూర్ పట్టు స్వామివారి వస్త్రం అండి. స్వామివారి పాట 21,000. 25 పేరు శ్రీకాంత్ కొత్త గారి పాట 25,000. విశ్వనాథ్ పాట 31,000. శ్రీకాంత్ గారి పాట 35,000. హాస్య కొత్త 35,000. హాస్య కొత్త హాస్య పాట 35,000. నాగరాజు గారి పాట 40,000. ఆంజనేయులు గారి పాట 1,20,000 ఒకటోసారి చేస్తున్నారండి. 1,20,000 రూపాయలు బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట రెండోసారి. రూపాయలు రాజవర్ధన్ రెడ్డి గారి పాట. బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట 1,25,000 రూపాయలండి. 1,25,000 స్వామివారు ధరించిన పట్టు వస్త్రము. మనము 11 రోజులు కొలుచుకున్నటువంటి స్వామివారు ధరించిన శేషవస్త్రము బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట 1,25,000 రూపాయలు ఒకటోసారి. 1,30,000 రూపాయలు రాజవర్ధన్ రెడ్డి గారి పాట. 5th టవర్ రేణుగుంట్ల రాకేష్ గారి పాట 1,31,000. ఇదే కదా మనకు కావాల్సింది. బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట 1,35,000 రూపాయలు. 1,40,000 రాజవర్ధన్ రెడ్డి గారి పాట 1,40,000 రూపాయలు. రాకేష్ గారి పాట 1,41,000. 1,41,000 రాకేష్ గారి పాట. ఆంజనేయులు గారి పాట 1,50,000 రూపాయలు. 1,50,000 రూపాయలు. బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట 1,50,000 ఒకటోసారి. 1,50,000 రూపాయలు ఆంజనేయులు బెల్లంకొండ వారి పాట రెండోసారి. రాజవర్ధన్ రెడ్డి గారి పాట 1,51,000 రూపాయలండి.
బెల్లంకొండ ఆంజనేయులు గారి పాట 1,55,000 రూపాయలు. 1,55,000 రూపాయలు. రెండోసారి 1,55,000 రూపాయలతో ఆంజనేయులు బెల్లంకొండ గారి సొంతం చేసుకున్నారండి. మూడోసారి ఒకటైపోయిందండి, ఇంకా 2 ఉన్నాయి. స్వామివారి శేషవస్త్రాలు, పూజలు అనుకున్నటువంటి శేషవస్త్రాలు, ప్యూర్ పట్టండి అన్నీ కూడా. ఒకటే చూపి, సెకండ్ పెట్టేది స్వామివారిది. ఇది కూడా 21,000 స్వామివారి పాట. గంటా సుబ్రహ్మణ్యం గారి పాట 33,000 రూపాయలు. ఒకటోసారి 33 వాళ్ళే వాడిరా. శశిధర్ గారి పాట 35,000 రూపాయలండి. నాగళ్ళ శ్రీనివాసరావు పాట 40,000 రూపాయలు. నాగెల్ల శ్రీనివాస్ గారి పాట 40,000 రూపాయలు. అంటే నీకు కాంపిటీషన్లో వస్తుంది సాయి నీకు. రాకేష్ గారి పాట 41,000 రూపాయలండి. శ్రీనివాస్ నాగల్లి గారి పాట 45,000 రూపాయలు. రాకేష్ గారి పాట 46. శ్రీనివాస్ గారి పాట 50,000 రూపాయలు. గుండా శ్రీనివాస్ గారి పాట 70,000 రూపాయలు. తాడిశెట్టి దయాకర్ గారి పాట 75,000 రూపాయలు. దయాకర్ గారి పాట 75,000 రూపాయలు. అదే 75,000 రూపాయలు. 76 అయింది, నువ్వు 75. రాకేష్ గారి పాట 76,000 రూపాయలు. దయాకర్ గారి పాట 80,000 రూపాయలు. కిషోర్ 11th టవర్ వాళ్ళు గట్టిగా అనుకున్నట్లున్నారు. 81. రాకేష్ రేణుగుండ్ల గారి పాట 81,000 రూపాయలు. 82. 82. 82,000. 85,000 గుండా శ్రీనివాస్ గారి పాట. సంతోష్ బిక్కుబొల్ల. సెకండ్ టవర్ సంతోష్ బిక్కుబొల్ల 90,000 రూపాయలు. గట్టిగా చెప్పట్లేండి. కొత్త ఎంట్రీ, న్యూ ఎంట్రీ. రాకేష్ గారి పాట 91,000. సంతోష్ గారి పాట 95,000. గట్టిగా చెప్పట్లు. 96,000 రాకేష్ రేణుగుంట్ల గారి పాట. ఒకటోసారి 1,00,000. గుండా శ్రీనివాస్ గారి పాట 1,00,000 రూపాయలండి. ఒకటోసారి 1,01,000 రూపాయలు. రాకేష్ రేణుగుంట్ల గారి పాట. ఒకటి 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 1,11,111 రూపాయలు. బిక్కువల్ల సంతోష్ గారి పాట. ఆల్వన్స్ నారాయణలో చదువుకున్నాడు ఆయన. ఒకటి 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 లేదు. ఆల్ వన్ 1,12,000 రూపాయలు. ఆమె బిఎస్ఎన్. ఆమె 1,12,000 రూపాయలు. ఇరుకుల భవానీ గారి పాట 1,12,000 రూపాయలు. అన్నా 75,000 కాదు, 1,50,000 పెట్టా ఇచ్చిపిస్తారన్నా. ఎవరన్నా ఎవరు? అందుకే వాడిరు వాళ్ళు. 1,12,000 రూపాయలు భవానీ గారి పాట. రెండవసారి 1,13,000 రాకేష్ గారి పాట. 15. 1,15,000 రూపాయలు బిక్కుబొల్ల సంతోష్ గారి పాట. 1,16,000.
1,16,000 రూపాయలు భవానీ గారికి కలిసి వచ్చిన ఫ్లాట్ నెంబర్ అండి. ఒకటోసారి 1,16,000, 1,16,000 రూపాయలు, 1,17,000 రూపాయలు రాకేష్ గారి పాట. భవానీ గారి పాట 1,20,000 రూపాయలు. భవానీ ఇరుకుల గారి పాట 1,20,000 ఒకటోసారి. భవానీ గారి పాట 1,20,000 రూపాయలు ఒకటోసారి. 1,20,000 రూపాయలు. భవానీ గారి పాట రెండోసారి. సంతోష్ బిక్కుబల్ల గారి పాట 1,22,000 రూపాయలు. 1,22,000. సెకండ్ టవర్ ఫ్లాట్ నెంబర్ 2507 బిక్కుబల్ల సంతోష్ గారి పాట 1,22,000 రూపాయలు ఒకటోసారి. 1,25,000 రూపాయలతో భవానీ గారు ముందుకు వచ్చారు. 1,26,000 రూపాయలు సంతోష్ గారి పాట. కార్తీక్ సంతోష్ గారి పాట 1,27,000 రూపాయలు. 1,27,000 రూపాయలు భవానీ గారి పాట ఒకటోసారి. 1,27,000 రూపాయలు భవానీ గారి పాట ఒకటోసారి. సంతోష్ భాయ్ 1,30,000 సంతోష్ గారి పాట. 1,30,000 రూపాయలు సంతోష్ గారి పాట. 1,30,000 రూపాయలు. 1,30,000 రూపాయలు సంతోష్ గారి పాట. భవానీ గారి పాట 1,31,000. 31. భవానీ గారి పాట 1,31,000. 1,32,000. 1,32,000 సంతోష్ గారి పాట 1,32,500. భవానీ గారి పాట 1,35,000. 1,35,000 భవానీ గారి పాట 1,35,000. 1,35,000 భవానీ గారి పాట. చెప్పండి. సంతోష్ గారి పాట 1,38,000. వెనక్కి రండమ్మా అమ్మాయి. 1,38,000 సంతోష్ గారి పాట 1,38,000. 1,40,000 భవానీ గారి పాట 1,40,000. భవానీ గారి పాట 1,40,000. సంతోష్ గారి చూడండి, మాట్లాడిపీకండి ఆయన్ని. భవానీ గారి పాట 1,40,000. సంతోష్ గారి పాట 1,41,000. భవానీ గారి పాట 1,42,000. భవానీ గారి పాట 1,42,000. సంతోష్ గారి పాట 1,43,000. 44. భవానీ గారి పాట 1,45,000. 46. 47. 48. 50. 1,50,000 పాట. 1,50,000 రూపాయలు భవానీ గారి పాట. 1,55,000 రూపాయలు భవానీ గారి పాట ఒకటోసారి. సంతోష్ గారి పాట 1,56,000 రూపాయలు ఒకటోసారి. 1,61,000 భవానీ గారి పాట. 1,61,000. 1,61,000 భవానీ గారి పాట 1,61,000 రూపాయలు ఒకటోసారి. 1,61,000 రూపాయలు భవానీ గారి పాట రెండోసారి.
61,000 రూపాయలు భవానీ గారి పాట మూడోసారి. संकट को भैरी विघ्न विनाशन मंगल